అమ్మమ్మ చిట్కాలకు స్వాగతం. ఈ రోజు మన చిట్కాల్లో ప్రకృతిలో మనకు అనేక రకాల మధుర ఫలాలున్నాయి. పళ్లల్లో అనేక విటమిన్లు, మాంసకృతులు సమృద్ధిగా ఉండడమే కాకుండా 5 నుంచి 20% పిండి పదార్థాలుంటాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజులు సమపాళ్లలో ఉంటాయి. చర్మం ఆరోగ్యవంతంగా తయారు కావడానికి, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు పండ్లు ఉపయోగపడతాయి. వివిధ పండ్లలో ఉండే పోషకాల గురించి, వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. అరటిపండు. బాగా పండిన అరటిపళ్ళని చిన్నారులకు తినిపిస్తే జీర్ణశక్తి పెరగటమే కాక మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఐరన్, పొటాషియం కలిగి దేహాన్ని రోజంతా చురుకుగా ఉంచుతుంది. బొప్పాయి. బొప్పాయి మొక్కలు తింటే కడుపు నిండుతుంది, దాహార్తిని అరికడుతుంది. బొప్పాయిలో పైపన్ ఉంది. జీర్ణక్రియకు, ప్రోటీన్ల అరుగుదలకు ఇవి తోడ్పడుతుంది. మామిడి. మధుర ఫలం మామిడి. మామిడిలో సిలీనియం, ఐరన్ అధికంగా ఉంటుంది. పండ్లుగా తినడమే కాదు, ఎన్నో రుచికరమైన పదార్థాలు కూడా చేసుకోవచ్చు. మామిడి పండ్ల గుజ్జుతో ఐస్ క్రీంలు, కేక్లు, ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు. కర్బూజా. కర్బూజాలో ఎక్కువ నీరుంటుంది, తియ్యగా ఉంటుంది. వేసవి కాలంలో అధికంగా తింటారు. విటమిన్ ఏ, విటమిన్ సి, జింక్, పొటాషియం ఉంటాయి. కర్బూజా ముక్కలు తింటే కడుపు నిండుతుంది, దాహార్తి అరికడుతుంది. ద్రాక్ష. ఉదర సంబంధిత క్యాన్సర్, గర్భిణీలలో రక్తహీనత, కీళ్ల నొప్పులు, మూత్రపిండాల్లో రాళ్లు తయారయ్యేవారు తెల్ల ద్రాక్ష పళ్లను ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నల్ల ద్రాక్ష రక్తహీనత పోగొడుతుంది. నారింజ. నారింజ పండు ఎంతో ఉత్తమమైన ఫలం. నారింజలో విటమిన్లు, లవణాలు ఎక్కువగా, విటమిన్ ఏ, బి స్వల్పంగా, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఈ పండులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. నారింజ సులభంగా జీర్ణమవుతుంది. నారింజను తింటే అజీర్ణ వ్యాధి తగ్గిపోతుంది, మలబద్ధకం పోతుంది, శరీరానికి బలం, తేజస్సు కలుగుతుంది, మూత్రాన్ని సరళంగా జారీ చేస్తుంది. జామకాయ. దీనిని పేదవారి ఆపిల్ అంటారు. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విరేచనాలు, రక్త విరోచనాలు, దగ్గు, జలుబు తగ్గిస్తుంది. తక్కువ క్యాలరీలను, కొవ్వు, సోడియంను కలిగి ఉంటుంది. సపోటా. సపోటాలో సమృద్ధిగా లభించే ఫ్రక్టోసు శరీరం త్వరగా శక్తి పుంజుకునేలా చేస్తుంది. ఈ పండు గుజ్జులో అధికంగా లభించే పీచు, పైపొట్టులో ఉండే కెరోటిన్లు మల విసర్జన సాఫీగా జరిగేలా చేస్తాయి. సపోటా పండ్లలో మాంసకృతులు, కెరోటిన్లు, నియాసిస్, పిండి పదార్థాలు, ఇనుము, సి విటమిన్, కొవ్వు, పీచు, థయామిన్, కాల్షియం, రైబోఫ్లేవిన్లు, శక్తి, ఫ్రక్టోసు షుగర్లు ఎక్కువగా లభిస్తాయి. ఈ పండ్లు పాలిఫినోలిక్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, ఇంకా యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియా, యాంటీ పారాసిటిక్ గుణాలను కలిగి ఉన్నాయి. సపోటాలోని విటమిన్ ఏ కంటిచూపును మెరుగుపరుస్తుంది. విటమిన్ సి శరీరంలోని హానికర ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. ఈ పండులో పొటాషియం, రాగి, ఇనుము లాంటి పోషకాలు, ఫోలేట్, నియాసిస్, పాంథోయినిక్ ఆమ్లాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి. పైనాపిల్. పైనాపిల్లో బ్రోమిలియన్ ఎంజైమ్ అధికంగా ఉంది. కొవ్వు పదార్థాలు, ప్రోటీన్ల అరుగుదలకు తోడ్పడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఖర్జూరం. ఖర్జూరం తీసుకుంటే వెంటనే శక్తి అందుతుంది. వీటిని విరివిగా తీసుకోవడం మంచిదని డాక్టర్లు చెప్తారు. సబ్స్క్రైబ్ అమ్మమ్మ చేతి వంట.